Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అన్నలు ఓడిపోతే ఈ చెల్లెళ్లకు ఎంత ఆనందమో. ఆడబిడ్డలు పుట్టింటి ఆనందాన్ని కోరుకుంటుంటారు. మరీ ముఖ్యంగా అన్న తమ్ముడు బాగుండాలని చెల్లి లేదా అక్క నిత్యం దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు. పుట్టింటిపై ఆడబిడ్డల ప్రేమానురాగాలు మాటలు రాతలకు అందనిది. అలాంటి ఆడబిడ్డలు ఆస్తుల కోసం రక్త సంబంధీకుల ఓటమి కోరుకుంటున్న వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ఓటమిని షర్మిల, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయ పతనాన్ని కల్వకుంట్ల కవిత కోరుకుంటున్నారు. ఇదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో షర్మిల మాదిరిగా తెలంగాణలో కవిత ఇంకా దూకుడు పెంచలేదు. అందుకే కవిత రాజకీయ ప్రస్థానం ఇంకా కొద్దో గొప్పో మర్యాదగా సాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ అన్నలతో చెల్లెళ్ల గొడవ ఆస్తులు, అధికారంలో వాటా కోసమే కావడం విశేషం. ఎక్కడైనా బంధాలే కానీ ఆ రెండు చోట్ల కానే కాదని షర్మిల, కవిత నిరూపించారు. ఏపీలో వైఎస్ జగన్ ఓటమిని కాంక్షించిన షర్మిల ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి ముసుగులో ప్రతి ఊరు తిరిగి అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికలలో తాను నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ గెలుపు కంటే అన్న నేతృత్వం వహిస్తున్న వైసీపీ ఓటమే ధ్యేయంగా షర్మిల ప్రచారం చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే ఏపీలో వైసీపీ వ్యతిరేక రాజకీయాలనే షర్మిల చేస్తున్నారు. ఏదైనా పనిని వినాయకుడి పూజతో మొదలుపెట్టే చందంగా జగన్పై విమర్శతో మొదలుపెట్టి షర్మిల మిగిలిన పార్టీలపై మాట్లాడుతూ ఉంటారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతల్ని నెత్తికెత్తుకున్న కేటీఆర్ పతనాన్ని కవిత కోరుకున్నారు. తనను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ గురించి ఆలోచించడం ఎందుకులే అని ఆమె అనుకోవడం లేదు. చిన్న అవకాశం దొరికితే చాలు తనను అన్యాయంగా పార్టీ నుంచి గెంటేశారంటూ ఆరోపిస్తున్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజల దగ్గరికి కేటీఆర్, హరీష్ రావు వెళ్లలేదని ఆమె ఆరోపించారు. బావమరిదలిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే గెలుస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ ఓటమినే కవిత కోరుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఏపీలో షర్మిల మాదిరిగా బీఆర్ఎస్ ఓటమే ధ్యేయంగా కవిత విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయి. అదే ఆమెకి ఎనలేని ఆనందాన్ని ఇచ్చే అంశం. అన్నల ఓటమితో ఆనందించే చెల్లెళ్లుగా షర్మిల, కవిత గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం మాట్లాడుకుంటున్నారు.